దేవుడు కొండపై తన మహిమను వెల్లడిస్తాడు, కానీ లోయలో మన విశ్వాసము పరిపక్వం కావాలని కోరుకుంటాడు. కృష్ణాందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం కొండపైన వెలిగిన యేసుక్రీస్తు మహిమను ధ్యానిస్తూ మన జీవితంలో అవసరమైన నిజమైన రూపాంతరాన్ని ఆలోచిద్దాం. శిష్యులు కొండపై యేసుక్రీస్తు యొక్క దివ్య మహిమను చూశారు, కానీ వారు అక్కడే నిలిచిపోలేదు. వారు తిరిగి లోయకు దిగాల్సి వచ్చింది. అక్కడ బాధలు, శోధనలు, విశ్వాస పరీక్షలు ఎదురయ్యాయి. ధర్మశాస్త్రము, మరి ముఖ్యంగా ప్రవక్తలు యేసు రూపాంతర సమయంలో మోషే మరియు ఏలియా దర్శనమిచ్చారు. ధర్మశాస్త్రం మరియు ప్రవక్తలు యేసుక్రీస్తులోనే సంపూర్ణంగా నెరవేరాలని సూచిస్తున్నాయి. మత్తయి శుభవార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ఈ యొక్క వచనం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథమంతా క్రీస్తునే సూచిస్తుంది. పేతురు యొక్క కోరిక, మరి ముఖ్యంగా మన కోరిక. పేతురు అంటున్నాడు, ప్రభు ఇక్కడ ఉండటం మనకు మంచిది, గుడారాలు కట్టుదాం. మత్తయి శుభవార్త 17వ అధ్యాయం 4వ వచనంలో చాలా వివరంగా పలుకుతున్నాడు. ఇది సహజంగా మన హృదయ స్వభావం. పేతురులాగా మనకు కలిగేటువంటి సహజమైనటువంటి హృదయ స్వభావం ప్రార్థనలో లభించే తీపి అనుభూతిలోనే ఉండాలని, సిలువ లేకుండా మహిమ కావాలని. కానీ యేసు వారిని తిరిగి లోయకు తీసుకువెళ్ళాడు, ఎందుకంటే రక్షణ మార్గం సిలువ ద్వారానే. యేసు ప్రభు ఎందుకు రూపాంతరం చెందాడు? తన నిజమైన దివ్య మహిమను ప్రకటించడానికి. కొండపై యేసు రూపాంతరం చెందాడు. ముఖం సూర్యునిలాగా, వస్త్రాలు కాంతిలాగా మెరిశాయి. మత్తయి శుభవార్త 17వ అధ్యాయం 2వ వచనంలో సెలవిస్తూ ఉంది. ఆయన కేవలం బోధకుడు కాదు అని, దేవుని కుమారుడని. హెబ్రీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం ఇలా వివరంగా పలుకుతూ ఉంది. గతము దేవుడు పెక్కు విధములుగా ప్రవక్తల ద్వారా మన పూర్వీకులతో మాట్లాడాను, కానీ ఈ కడపటి రోజుల్లో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆ కుమారుని మూలమునే విశ్వమును సృష్టించెను. ఆ కుమారుడు దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సుగాను, అతని అచ్చమగు ప్రతిరూపముగాను ఉన్నాడు. శక్తిగల తన వాక్కుచే విశ్వమునకు ఆధారభూతముగా ఉన్నాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. తండ్రి దేవుని యొక్క వాక్యానికి సాక్ష్యం వెల్లడించడానికి ఆకాశం నుండి దేవుని యొక్క స్వరం వినిపించింది. ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయనను ఆలకించండి అని వాక్యం సెలవిస్తున్న రీతిని బట్టి ఇది యేసుని యొక్క అధికారాన్ని, తండ్రి దేవుని యొక్క సంపూర్ణ అంగీకారాన్ని ప్రకటిస్తూ ఉంది. క్రీస్తు మాటే సంఘానికి మార్గదర్శకం. సిలువ ముందు శిష్యుల విశ్వాసాన్ని బలపరచడానికి యేసు తన బాధలు, మరణం గురించి ముందే ప్రకటించాడు. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 21వ వచనం సెలవిస్తూ ఉంది. సిలువను చూసి శిష్యులు చెదిరిపోకూడదని ముందుగా పునరుత్థాన మహిమకు ఒక ముందు చూపు ఇచ్చాడు యేసు ప్రభు. 2వ పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16 నుంచి 18వ వచనం మనం చూస్తాము. సిలువ ఓటమి కాదు కానీ రక్షణకు మార్గమని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు అలా చెప్పలేదు. ఇతన్ని చూడు, ఇతన్ని ఆరాధించు మాత్రమే, కానీ ఇలా చెప్తున్నాడు, ఇతనిని వినండి, ఈయన నా ప్రియకుమారుడు. అంటే వినడానికి, మరి ముఖ్యంగా ఆలకించడానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆయన మాట నమ్మడం ద్వారా మనము ఆలకించడం అనేది ప్రత్యేక విధంగా మన హృదయ స్వభావంలోనికి చొచ్చుకుపోతూ ఉంటుంది. ఆయన మాట విధేయతకు ఆధారం. ఆయన మాట ప్రకారం జీవించడం. మన జీవితం కూడా అలాగే ఉండాలి. రూపాంతరం అంటే కేవలం అనుభూతి కాదు, కృప వచ్చే మార్గం, కృపచే మారిన జీవితం. మనం ప్రతిరోజు రూపాంతరం చెందాలి. మన భవిష్యత్తు రూపాంతరానికి ఆశ. యేసు రూపాంతరం మనకు ఇచ్చిన రూపాంతర పునరుత్థాన ఆశకు గుర్తు. 2 కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 18వ వచనం, మనం మహిమకు మారుతున్నాము. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 21వ వచనం, మన శరీరాలు మహిమతో మారతాయి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, ఆయనలాగే మనము అవుతాము.
కృష్ణ ఎందుకు క్రైస్తవ సహోదరులారా, బాధ తాత్కాలికం కానీ మహిమ శాశ్వతం. యేసు రూపాంతరం చెందింది సిలువ తప్పించుకోవడానికి కాదులే కానీ సిలువ ద్వారా వచ్చే పునరుత్థాన మహిమను చూపించడానికి. ప్రార్థనలో నిన్ను తాకిన యేసు నీ మాటల్లో, నీ నిర్ణయాల్లో, నీ ప్రేమలో కనిపిస్తున్నాడా? మనమందరం కూడా ధ్యానిస్తూ ఈ యొక్క యేసు ప్రభు యొక్క రూపాంతరం యొక్క మహిమను మన జీవితంలో కూడా ఒక గొప్ప రూపాంతరాన్ని ఇచ్చే అవకాశాన్ని దేవుడు మనల్ని దీవించే మాదిరిగా ఉండాలని పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.